హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఈ సంవత్సరాంతంలో వస్తున్నటువంటి ఓ 2 సినిమాలు బాగా సందడి చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా 'ఆది సాయి కుమార్' నటించినటువంటి 'శంబాలా' సినిమా. ఈ సినిమాకి ఎందుకనో ముందు నుంచి గూడా అంటే ప్రమోషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గూడా ఒక పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమా 'ఆది సాయి కుమార్‌కి' డెఫినెట్‌గా ఒక మంచి సినిమా అవుతది. ఒక మంచి హిట్ ఇవ్వబోతుందనే ఒక పాజిటివ్ బజ్ అయితే ఉంది. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ముఖ్యంగా ఆహ్, ఈ సినిమా గురించి 'ఆది సాయి కుమార్' ఫాదర్ అయినటువంటి సాయి కుమార్ కూడా రంగంలోకి దిగి ఈ సినిమాని స్పెషల్‌గా ప్రమోట్ చేస్తున్నాడు. అంటే అంతకుముందు గూడా కొన్ని వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో అడపాదడపా కొన్ని సినిమాల్లో ఆయన ప్రమోషన్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ, ఈ సినిమాని చాలా అగ్రెసివ్‌గా ఆయన భుజాన మీద వేసుకొని ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మారి తన ఆబ్లిగేషన్స్‌లో కొన్నిటిని వాడుతూ ఆయన ఈ సినిమాని ప్రమోట్ చేస్తుండడం బట్టి, ఈ సినిమా డెఫినెట్‌గా 'ఆది సాయి కుమార్‌కి' ఒక మంచి హిట్ సినిమా అవుతుందని జెప్పి అందరూ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 'ఆది సాయి కుమార్' దాదాపుగా అతను ఇంటర్వ్యూలో చెప్పినట్టు 14 ఏళ్లయింది ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యి. ఈ 14 ఏళ్లలో మొదట వచ్చిన 2, 3 సినిమాలు హిట్ అయ్యాయి. ఒక ఫస్ట్ సినిమా 'ప్రేమ కావాలి' మంచి హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన 'లవ్లీ' కూడా మంచి హిట్ అయింది. ఆ తర్వాత నుంచి ఎన్నో సినిమాలు మంచి అంచనాలతోటి వస్తున్నాయి. మధ్యలో 1, 2 సినిమాలు ఇది డెఫినిట్‌గా హిట్ అయ్యేలాగా ఉందని అనిపించుకున్నప్పటికి కూడా వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయే తప్ప సరైన విజయం అనేది అతనికి రాలేదు. లక్కీలీ అతనికి హిందీలో మార్కెట్ కొంత ఉండడం వల్ల అంటే హిందీ డబ్బింగ్ ఇది అతను ప్రతి సినిమాకి సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ఒక 1,50,00,000 నుంచి ఓ 2,00,00,000 వరకు డబ్బింగ్ మార్కెట్ స్థిరంగా స్టాండర్డ్‌గా ఉండడం వల్ల అతనితో అంటే ఈ ఎలాగో మినిమమ్ ఒక గ్యారంటీ ఉంది కాబట్టి ఒక 2,00,00,000 వరకు మినిమమ్ గ్యారంటీ ఉంది. ఇక్కడ ఇంకొక 50 నుంచి ఒక రూ. 1,00,00,000 వరకు ఇక్కడ శాటిలైట్ అని, ఓటీటీ అని, అది అని, ఇది అని వచ్చే అవకాశం ఉంది కదా! అని చెప్పి చాలామంది నిర్మాతలు అతనితో వరుసగా సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. సంవత్సరానికి ఒక 2 సినిమాలైతే అతను చేసుకుంటూ వస్తున్నాడు. గ్యాప్ లేకుండా ఏ ఏడాది కూడా గ్యాప్ వచ్చిందని అనిపించుకోకుండా అతను సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. కానీ విజయం మాత్రం రావడం లేదు. అంటే దానికి రకరకాల కారణాలు. పెద్ద డైరెక్టర్లు ఎవరు అతనితో సినిమా చేసేందుకు ముందుకు రాకపోవడం, పెద్ద బ్యానర్ల నుంచి కూడా ఆఫర్‌లు రాకపోవడం వల్ల తనకొచ్చిన సినిమాలు ఆహ్, చేసుకుంటూ అతను అంటే ఎక్కడ ఈ వరుసగా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఏంటి అని చెప్పి గాబరా పడిపోకుండా, కంగారు పడిపోకుండా, బెదిరిపోకుండా చేస్తుండడాన్ని మనం ముందు అభినందించాలి. ఇప్పుడు ఈ సినిమాతో హిట్టు అంటే చాలామంది అరే! పాపం చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు. డెఫినిట్‌గా హిట్ రావాలనుకునే వాళ్ళు కూడా ఉండడం వల్ల ఈ సినిమాకి ఒక బజ్ క్రియేట్ అయింది. ఇది ఎంతవరకు అంటే ఈ ట్రైలర్‌లో ఉన్న ఇది కానీ, టీజర్‌లో, సాంగ్స్‌లో వీటన్నిటిలో గూడా పాస్ అవుతూ వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర ఎటువంటి ఫీడ్‌బ్యాక్ తీసుకోబోతుంది ఏంటనేది మనం చూడాలి. ఏదేమైనా 'ఆది సాయి కుమార్‌కి' ఒక హిట్ పడాలి అనే ఇది అందరిలోనూ ఉంది. అంటే సాయి కుమార్ ఫ్యాన్స్, సాయి కుమార్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ కాకుండా అందరూ గూడా అంటే ఒక మంచి ఈ హీరోగా ఉండాల్సినటువంటి లక్షణాలు అందం, అభినయం, పెర్ఫార్మెన్స్ అలాగే డైలాగ్ డెలివరీ కూడా ఆ తండ్రి నుంచి వారసత్వం. వాళ్ళ తాతయ్య, తండ్రి నుంచి వచ్చిన ఇది డైలాగ్స్ కూడా అతను అద్భుతంగా చెప్తాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలుగా 14 ఏళ్ళంటే మామూలు విషయం కాదు కదా! ఏదో ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అలాగా ఒక 4, 5 సంవత్సరాలు నెట్టుకొచ్చాడంటే పర్వాలేదు గానీ 13, 14 సంవత్సరాలు సరైన సక్సెస్ లేకుండా సరైనవి కాదు అసలు సక్సెస్ అనేదే లేకుండా ఇన్నేళ్ళు నెట్టుకొస్తున్నాడంటే కారణం ఏంటంటే ఆ అబ్బాయి యాటిట్యూడ్. ఎక్కడ గూడా అంటే స్టార్టింగ్ కెరీర్ బిగినింగ్‌లో వరుసగా 2, 3 సక్సెస్‌లొచ్చినప్పుడు అతనేమి విర్రవీగలేదు. తర్వాత ఫెయిల్యూర్ వచ్చినప్పుడు గూడా డీలా పడిపోలేదు. అలాగా ఒక క్రమశిక్షణ, ఒక దీనితోటి అంకిత భావంతోటి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాతోటి ఎలాగా హిట్ కొట్టి తీరతాననే ఒక నమ్మకంతోటి, ఒక స్థిరమైనటువంటి సంకల్పంతోటి
అతను ముందుకు వెళ్తున్నాడు. దాన్ని మనం ముందు అభినందించాలి. మొన్న కూడా ఒక ప్రమోషనల్ దాంట్లో సాయి కుమార్ చెప్తున్నాడు. మనం ఎప్పుడు కూడా నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలి. నిర్మాత బాగుంటేనే మనం బాగుంటాం. దాన్ని ఎప్పుడు కూడా మనం విస్మరించకూడదని ఆయన చెప్పడం జరిగింది కొడుక్కి. అంటే ఈరోజు చాలామంది హీరోలను చూస్తున్నాం మనం. ఏదో ఒక సక్సెస్ రాగానే లేదంటే ఒక 2 రాగానే నెక్స్ట్ సినిమాలకు విపరీతమైన బడ్జెట్లు పెంచేసుకుంటూ నిర్మాత మునిగిపోయినా పర్లేదు. సినిమాకి బిజినెస్ అయినా అవ్వకపోయినా పర్లేదు. మన రేంజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతోటి కొంతమంది హీరోలు చేస్తున్నటువంటివి చూసినప్పుడు 'ఆది సాయి కుమార్' లాంటి హీరోలను మనం ఖచ్చితంగా అభినందించాలి. అంటే తన సినిమా అంటే స్ స్ సక్సెస్, ఫెయిల్యూర్ అనేది డెఫినెట్‌గా ఎవరి చేతుల్లోనూ ఉండవు. డైరెక్టర్ గూడా ఒక సినిమా ఫ్లాప్ తీయాలని తీయడు. అలాగే నిర్మాత గూడా వేరే వేరే రంగాల్లో సంపాదించుకొని ఇక్కడ ఓ 3,00,00,000, 4,00,00,000 పెట్టి సినిమాలు తీస్తున్న వాళ్ళు కూడా పోగొట్టుకోవాలని చేయరు. ఒక కథని ఓకే చేయడానికి ముందు వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ వినిపించి ఆ కథని అందులో ఉన్న బాగోగులన్నీ విశ్లేషించుకొని డెఫినెట్‌గా ఖర్చు పెడతారు. అంటే 'ఆది సాయి కుమార్‌కి' ఒక 2, 2.5 కోట్లు మినిమమ్ బిజినెస్ ఉందంటే కనీసం 4, 5 కోట్లయితే ఖర్చు పెడతారు. అంటే 50% రిస్క్ తీసుకోవడానికి ముందుకొస్తారు. అయినా గూడా గత ఇన్ని సంవత్సరాలుగా నిర్మాతలు ప్రతి సినిమాతోటి ఎంతో కొంత డెఫినిట్‌గా అది 1,00,00,000 కావచ్చు, 50,00,000, 2,00,00,000 అలా నష్టపోతున్నా కూడా 'ఆది సాయి కుమార్' తోటి సినిమాలు తీయడానికి వరుసగా నిర్మాతలు ఆహ్, సిద్ధపడుతున్నారంటే కారణం అతని యాటిట్యూడ్. కాబట్టి ఈ 'శంబాల' సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా గూడా అతను ఇదే యాటిట్యూడ్ కంటిన్యూ చేసి మరిన్ని మంచి విజయాలు సాధించి ముందుకు సాగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.